అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము అతి పవిత్రమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. మనం సర్వసాధారణంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ మనము కానీ అలిసినప్పుడు మనకి హెడేక్ అనేది మామూలుగా వస్తూ ఉంటుంది. ఆ హెడేక్ వచ్చినప్పుడు మనం తట్టుకోవడం చాలా కష్టం. ఆ హెడేక్ని మనం అట్నే వదిలినామంటే అదే జలుబు కింద గాను జ్వరం కింద గాను అల్లుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మానసికంగా శారీరకంగా అలిసిన వారు ఒక సింపుల్ అయిన వైద్యం చెప్తా. అది మీ ముందే నేను డైరెక్ట్గా చేసి చూపిస్తా. దానికి కావాల్సిన వస్తువులు ఏమంటే ఒక తెల్లని గుడ్డ, తెల్లని పలసటి ఒక గుడ్డ, ఒక అర స్పూను పసుపు, కొద్దిగా సున్నం, ఈ 3 వస్తువులు తేనె, కొద్దిగా నీళ్ళు, వీటితేనే మనం అకస్మాత్తుగా వచ్చే హెడేక్ని మనం నయం చేసుకోవచ్చు. అంతేగాని అనవసరంగా ట్యాబ్లెట్ మింగి మనం బాగుండే ఒలిని చెడుపుకోకుండా ఇది ఒక సింపుల్ అయిన వైద్యం, ఇది ఒక చిట్కా. ఈ విధంగా చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వెంటనే ఒక 10 నిమిషాల్లో మనకి హెడేక్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఇది మాటలు వస్తుంది. వాడు ఎప్పుడు మంది మీద ఉంటాడు. నాకు మంది అందుకే పడుతుంది. మా కావాలని వచ్చి మాట్లాడుతాను నాతో, అందుకే నాకు కోపం వచ్చేది. నాన్న ఎంటం పెద్ద మనిషి కూడా కూర్చుంటే కూడా కావాలని పిలుస్తూ ఉంటాడు మాట్లాడేదానికి. కావాలని మాట్లాడుతూ ఉంటాడు వాడు. కాదు దగ్గుతుంది. హలో ఏ పదా ఆడలేవా ఉంటుందా ఒక అడుగు ఇటు వస్తావా? రేపు రమ్మని లోన్ పెట్టుకోవాలా? ఏ పదా నేను రాజు వాళ్ళన్నా చిన్న పొమ్మంట నా నెంబర్ తీసుకునే బాబా కదా చిన్నప్ప రాజు వాళ్ళన్నా పొద్దు రమ్మని నాకు ఒళ్ళు వాటలు అందువల్ల ఒకవేళ ఇటు వచ్చేట్టుకుంటే వచ్చినామంటే ఇక్కడ ఆవులు కాలు ఆవు చెప్పింది లోన్ పెట్టుకునేదానికి వచ్చినామంటే వీడియో కూర్చున్నామంటే ఉంటాను. ఇదే నెంబర్. చెప్పురా, నువ్వు మాట్లాడతావు కదా తెలుసా ఇది పరిస్థితులు.